శివాయ. హరహర మహాదేవ. ప్రేమ అంటే ఎప్పుడూ కలిసి ఉండటమేనా, లేదా ప్రేమ అంటే విడిపోయిన హృదయంలో కూడా ఒకరిని ఒకరు నిలబెట్టుకోవడమా? అయితే రామాయణంలో కూడా ఒక ప్రేమ కథ ఉంది. అది చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ కథ ఏంటో, ఆ కథ ఎవరిదో చూద్దాం రండి ఈ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. ఇది ప్రేమ కథ కాదు, ఇది త్యాగం యొక్క నిర్వచనం. అయోధ్యలో నిశ్శబ్దం. రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు శ్రీరాముడు. ఆయనతో పాటు సీతాదేవి కూడా వెళ్ళాలని నిర్ణయించుకుంది. అప్పుడు ఒక యువరాజు ముందుకు వచ్చాడు. అతడే మన లక్ష్మణుడు. అన్నయ్య, నేను కూడా వస్తాను. ఆ రాత్రి లక్ష్మణుడు తన భార్య ఊర్మిళ ముందు నిలబడ్డాడు. కళ్ళల్లో బాధ, మనసులో ప్రేమ. నేను వెళ్ళాలి అన్నాడు. ఊర్మిళ అడిగింది, ఎందుకు? అప్పుడు లక్ష్మణుడు మెల్లగా అన్నాడు, అన్నయ్యను కాపాడాలి కదా, అందుకే అని. ఊర్మిళ కాసేపు నిశ్శబ్దంగా నిలబడింది. అది సాధారణమైన నిశ్శబ్దం కాదు, ఒక గొప్ప నిర్ణయం తీసుకునే ముందు వచ్చే నిశ్శబ్దం. ఆమె మెల్లగా చెప్పింది, సరే అని. అది ఒక త్యాగం, అది ఒక ప్రేమ, అది ఒక జీవితం. ఊర్మిళ ఇలా అంది, స్వామి, అన్నయ్య సేవలో ఆటంకం కలగకూడదు. నన్ను మర్చిపోయి మీ బాధ్యతను నిర్వహించండి అని పంపిస్తుంది. అయితే అడవిలో మొదటి రాత్రి రాముడు సీత నిద్రపోతున్నారు. లక్ష్మణుడు మేల్కొని విల్లు పట్టుకొని కావలా కాస్తుంటాడు. అప్పుడు నిద్రాదేవి లక్ష్మణుడి దగ్గరికి వస్తుంది. లక్ష్మణుడితో ఇలా అంటుంది, లక్ష్మణ, ప్రకృతి నియమం ప్రకారం నీవు నిద్రపోవాలి అని చెబుతుంది. అప్పుడు లక్ష్మణుడు ఇలా వేడుకుంటాడు, తల్లి, నేను నిద్రపోతే నా అన్నయ్యను వదినను ఎవరు కాపాడుతారు? నా నిద్రను మరెవరికైనా ఇచ్చేయి. నేను 14 సంవత్సరాలు మేల్కొనే ఉండాలి అని కోరుతాడు. అప్పుడు నిద్రాదేవి, నీ వంతు నిద్రను మరొకరు భరించాలి, అప్పుడే ఇది సాధ్యం అవుతుంది అని చెబుతుంది. అప్పుడు లక్ష్మణుడు తన భార్య ఊర్మిళాదేవిని తలుచుకుంటాడు. నిద్రాదేవి ఊర్మిళాదేవి దగ్గరకు వెళ్ళి విషయం చెబుతుంది. ఊర్మిళ చిరునవ్వుతో అంగీకరిస్తుంది. నా భర్త ధర్మం నెరవేర్చడం కోసం ఆయన నిద్రను కూడా నేను భరిస్తాను. ఆయన మేల్కొని ఉండాలి, నేను నిద్రపోతాను. ఊర్మిళ కేవలం కళ్ళు మూసుకోదు. తన భర్త అలసటను, నిద్రను తానే స్వీకరించి 14 సంవత్సరాలు ఒకే స్థితిలో ఉండిపోతుంది. బయట ప్రపంచానికి ఆమె నిద్రపోతున్నట్లు కనిపిస్తుంది, కానీ అంతరాత్మలో ఆమె తన భర్తకు బలాన్ని ఇస్తుంది. లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపగలిగాడు అంటే కారణం ఊర్మిళాదేవే. ఎందుకంటే ఇంద్రజిత్తునికి ఒక వరం ఉంది, 14 సంవత్సరాలు నిద్రాహారాలు మానిన వాడే తనని చంపగలడు. ఊర్మిళ తన నిద్రను త్యాగం చేయబట్టే లక్ష్మణుడు సాధించగలిగాడు. 14 ఏళ్ల తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు తిరిగి అయోధ్యకి వస్తారు. అందరూ వేడుక చేసుకుంటున్నారు. కానీ లక్ష్మణుడు నేరుగా ఊర్మిళ గదిలోకి వెళ్తాడు. అప్పుడే నిద్రాదేవి ఆమెను వదిలి వెళ్ళిపోతుంది. ఊర్మిళ కళ్ళు తెరిచి తన భర్తను చూస్తుంది. ఆమె కళ్ళల్లో విరహం లేదు, తన భర్త విజయం సాధించాడనే తృప్తి మాత్రమే ఉంది. లక్ష్మణుడు ఆమె పాదాలకు నమస్కరించి, ఊర్మిళ, లోకం నన్ను గొప్ప సేవకుడు అంటుంది, కానీ నా బలమంతా నువ్వే అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. రామాయణంలో రాముడిది ధర్మం, సీతమ్మది సమానం, లక్ష్మణుడిది సేవ, కానీ ఊర్మిళాదేవిది త్యాగం. అందుకే అంటారు, ప్రతి విజయం సాధించిన పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని. ఎవరు ఆమెను గురించి మాట్లాడరు, ఎవరు ఆమె పేరు కూడా గుర్తుపెట్టుకోరు. కానీ ఆమె లేకపోతే లక్ష్మణుడు తన ధర్మాన్ని నిలబెట్టలేడు. లక్ష్మణుడు తన అన్న కోసం జీవించాడు. ఊర్మిళ తన భర్త కోసం త్యాగం చేసింది. ఇద్దరూ గెలిచారు, కానీ వారి గెలుపులో కాదు, వారి గెలుపు మనసుతో. ఈరోజు మనం ప్రేమ గురించి మాట్లాడుతున్నాం, కానీ ప్రేమ అంటే నీతో ఉండు, నాతో ఉండు కాదు. ప్రేమ అంటే నీ ధర్మం నిలబెట్టు, నేను ఎదురు చూస్తాను అని. అదే ఊర్మిళ జీవితంలో ఎప్పుడైనా ప్రేమ గురించి అలా ఆలోచిస్తే లక్ష్మణుడు ఊర్మిళ కథ గుర్తుపెట్టుకుంటాడు. కలిసి ఉండకపోయినా ప్రేమ మరింత గొప్పగా ఉండవచ్చు. మౌనంగా చూసిన మహాత్యాగం.